మా అక్క కొడుకు పెళ్ళి. మా సాయన్న పెళ్ళికి కార్డులన్నీ రెడీ అయిపోయాయి. ఇంకా అక్క వాళ్ళైతే వచ్చేసారు. అందరిని పిలవటానికి ప్రతి ఒక్కరినైతే మా తరపు పిలవటానికైతే వచ్చారు. ఇటు సైడ్ గిద్దలూరు సైడ్ అయితే అందరిని ప్రతి ఒక్కరిని పేరు పేరున పిలవటానికైతే వచ్చారండి. మనం జస్ట్ అక్షింతలు వేసి వచ్చేసరికి మనకు అబ్బా అనిపిస్తుంది కదా. అవే పెళ్లి పనులన్నీ దగ్గరుండి ఒక్కొక్కటి చూసుకుంటూ ఇలాంటివన్నీ చేసుకుంటూ చేస్తుంటే అమ్మో ఇంత పనులు ఉన్నాయా అనేసి అయితే అనిపిస్తుందండి. ఏమో రేపు పిల్లల పెళ్ళిళ్ళు ఎలా చేస్తామో ఏమో అబ్బా అనిపిస్తుంది. ఒక్కొక్కరి కష్టం చూస్తుంటే పెళ్ళి అనేది ఒక్కరి కష్టంతో అయితే అయిపోదండి. ప్రతి ఒక్కరి హ్యాండ్ అయితే ఉంటుందన్నమాట. సంతోషంగా అయితే పెళ్ళి జరగాలనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ప్రతి ఒక్కరికైతే ఆహ్వానం అయితే అందిందండి. మా తరపు నుంచి, మా అక్క వాళ్ళ తరపు నుంచి ప్రతి ఒక్కరు అయితే తప్పకుండా అక్క వాళ్ళ ఆహ్వానాన్ని మన్నించి ప్రతి ఒక్కరు వచ్చేసి పాపను బాబును నూతన దంపతులను అయితే ఆశీర్వదించి మీ ఆశీర్వాదాలు వాళ్ళకి ఇచ్చేసి చల్లగా ఉండాలనేసి అయితే మనస్ఫూర్తిగా దీవించి కడుపు నిండా భోంచేసి అయితే బయలుదేరండి. ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఎండలు అయితే చాలా మండిపోతున్నాయండి. జాగ్రత్తగా ఉండండి, సేఫ్గా రండి. ప్రతి ఒక్కరూ పిలిచిన ప్రతి ఒక్క ఇప్పుడు ఈ వీడియోలో ఉన్న వాళ్ళంతా ఎవరో కాదండి, మా రక్త సంబంధికులు అన్నమాట. మా అమ్మ తరపు వాళ్ళు, మా నాన్న తరపు వాళ్ళు. కేవలం వాళ్ళ వరకు ఇప్పుడైతే ఆహ్వానం అందింది. ఇంకా ఫ్రెండ్స్కి, నైబర్స్కి, రిలేటివ్స్కి చాలా అంటే చాలా మందికి అయితే ఇంకా ఇవ్వాల్సింది ఉందన్నమాట. ఇప్పటివరకు అయితే ప్రజెంట్గా నా దినంలో ఇప్పటివరకు అయితే ఇంతవరకు అయితే అయిపోయాయంటే ఇంకా అక్క వాళ్ళ తరపు వాళ్ళు ఉన్నారు, బావ వాళ్ళ తరపు వాళ్ళు ఉన్నారు, ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు. చాలా అంటే చాలా అమ్మో చెప్తుంటేనే నాకే అబ్బో అనిపిస్తుందండి. నిజంగా పెళ్లి పనులంటే ఇట్లా ఉంటాయనేసి అయితే అనిపిస్తుందండి. మనం పడే కష్టమంతా ఒక్క గంటలో అయితే అయిపోతుందండి. పెళ్ళి తలంబ్రాలు పడంగానే ఇంకా ఎవరి దారిన వాళ్ళు అయితే వెళ్ళిపోతారు. పడ్డ కష్టమంతా ఇంకా ఆ గంటలోనే తెలిసిపోతుందన్నమాట. అంత సంతోషం అయితే ఉంటుంది. ఆ గంట కోసం ఎన్ని రోజుల నుంచి చేయాలో కదండి. ఏదైతేనేమండి హ్యాపీగా పిల్లలైతే సంతోషంగా ఉండాలండి. రెండు బ్రెయిన్లు కలిసి ఇప్పుడు ఒక జర్నీ అయితే స్టార్ట్ చేస్తుందన్నమాట. ఒక పట్టాల మీద అయితే అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ అటు కొత్త వాళ్ళే ఇటు కొత్త వాళ్ళే కదండి. కొంచెం అడ్జస్ట్ కావటానికి కొంచెం టైం పడుతుంది. ఏం పర్లేదండి. మా ఇంట్లో అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. అందరూ అండర్స్టాండింగ్ మనుషులమే అన్నమాట. ప్రతి ఒక్కరం బాగా అర్థం చేసుకుంటాము. ఈ జనరేషన్ తగ్గట్టుగా అయితే ఉంటాము. మా ఇంటికి వచ్చే కోడల్ని అయితే హ్యాపీగా చూసుకుంటాము. తను కూడా హ్యాపీగా మాలో ఉంటుందనేసి అయితే అనుకుంటున్నామండి మేము. ఎందుకంటే మేము అప్డేట్ వర్షన్ లాగా ఉంటామన్నమాట. మా అక్క కూడా అలానే ఉంటుంది. సో కోడలికి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అప్పట్లాగా సూర్యకాంతంలాగా అలాంటి పొజిషన్ అయితే కాదులేండి. ఇప్పుడు వచ్చే కోడళ్ళు ఒక కూతురుతో సమానంగా అయితే చూసుకుంటారన్నమాట. మా అక్క బావ అయితే పాపనైతే బాగా చూసుకుంటారనేసి